హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. లాస్ట్ టైం ముకుందాకి వెళ్ళినప్పుడు నక్షి బుట్టలు లేవండి నాకు ఇలా ప్లెయిన్ డిజైన్స్లో. సో నేను అవి చూసాను అనమాట. నాకు కలెక్షన్ బాగా నచ్చింది. అంటే మీడియం సైజ్ చూసాను అనమాట. అన్నిట్లో ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఇది పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఒకటి బాగా నచ్చి రెండు పక్కన పెట్టామన్నమాట. సో ఇది నాకు 19 గ్రామ్స్ చేంజ్ ఉందండి. ఇది మళ్ళీ కుందన్స్. సో అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఒకసారి చూద్దామని చెప్పి చూశాను. బట్ అంటే అంత హెవీది వద్దనిపించింది నాకు అట్ ప్రెజెంట్ ఇప్పుడు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక బుట్టల టైప్ ఉన్నవి. సో ఇలా కొంచెం మొత్తం గోల్డ్లో ఉన్నది చూద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇదొకటి నచ్చి 2 బుట్టలు పక్కన పెట్టాము. అయితే ఇది 16 గ్రామ్స్. ఇది వచ్చి 16 గ్రామ్స్ ఉందండి లెఫ్ట్ సైడ్ది. రైట్ సైడ్ది వచ్చి 19 గ్రామ్స్ ఉంది ఎగ్జాక్ట్గా. సో ఈ 19 గ్రామ్స్కి చాలా హెవీగా అనిపించిందండి. ఇంకోండి పెట్టుకొని కూడా చూసాం కదా, ఇవి పక్కన పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చి షాండ్లియర్స్ కూడా చూసాం. అంటే చాంద్ బలీస్ అని ఇలా ఉంటాయి కదా. సో ఆల్రెడీ నాకు ఉన్నవి, బట్ అంటే ఇది చూడగానే ఎందుకు ఐ క్యాచీ అనిపించి చాలా పెద్దగా అనిపించినాయి. సో అందుకని ఇవి ఒకటి చూసాము. నెక్స్ట్ ఇందులోని కుందన్ కూడా చూసానండి. ఇంకోండి ఇవి కూడా ఇందాక వచ్చి 22 గ్రామ్స్ ఉన్నాయి. ఇవైతే కుందన్స్ అయినా కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చినాయి అన్నమాట. 19 గ్రామ్స్. బట్ నేను ఆ బుట్టలే నచ్చినాయి అని అయ్యే పక్కన పెట్టాము. తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చారు మాతో. అయితే తనకి సెకండ్ స్టడ్స్ కావాలని చూసామన్నమాట. ఇలా చిన్నవి ఇవేంటంటే పీస్ కాస్ట్లా అనమాట. మీరు ఒక్కటైనా తీసుకోవచ్చు, మనం లేదంటే ఆ 2 పెయిర్స్ ఉన్నాయి కదా, అలా పెయిర్స్లో కూడా తీసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చి 3000 నుంచి స్టార్ట్ అయ్యి 7000 వరకు ఉన్నాయండి. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇలా హ్యాంగింగ్స్లా వచ్చినాయి ఇలా ఉన్నాయి కదా, అవి 7000 దాకా అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క పీస్. సో మీరు 2 తీసుకుంటే 14,000 అలా పడుతుంది. లేదు అంటే చిన్ని ఉన్నవి అంటే 300 మిల్లీస్ అలా ఉన్నాయన్నమాట. అవైతే 4,000 అలా కూడా ఉన్నాయి అందులో. అంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకోండి ఇది ఒకటి బాగా అనిపించింది. ఇదైతే 7,000 అలా పడింది. ఈ పెరల్ది అయితే 4,000 అనుకుంటా. ఇది కూడా అంతే అండి, ఒక్కటి 5,000 అలా పడింది అనమాట. చిన్న పిల్లలకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ, మనకి ఎవరైనా సెకండ్ స్టడ్స్కి కానీ, లేదంటే ఆఫీస్ వేర్కి సింపుల్గా పెట్టుకోవాలన్నా ఇవి చాలా బెస్ట్ ఆప్షన్స్ అనిపించినవి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవైతే. బేసికలీ కిడ్స్కి గిఫ్టింగ్ ఇస్తారు కదా ఫస్ట్ బర్త్డేకి, చాలా ఇవైతే కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. ఇది కొంచెం చూడండి 300 మిల్లీస్ అలా ఉంది. 7,500 పడుతుంది అనమాట ఇది. సో ఒకటి, సో 2 తీసుకుంటే 14 అలా. ఇది ఇంకా తక్కువ మిల్లీస్లో ఉందండి. ఇది 100 మిల్లీస్ అలా అనుకుంటా. సో అలా అనమాట. మనకి ఇది చిన్ని పెరల్ స్టడ్ అనమాట. అలా కింద ఒక ర్యాక్లో వచ్చి కింద పెరల్ వచ్చిందనమాట. సో ఇవి చూసాము. నెక్స్ట్ వచ్చి పెండెంట్స్ చూసామండి. ఇవి నల్ల పూసల్లోకి ఏదైనా పిల్లలకి చైన్స్లోకి చిన్న డైమండ్స్ పెండెంట్స్ కావాలంటే 2 గ్రామ్, 1 గ్రామ్, 3 గ్రామ్స్లో అలా చూసాము. సో అవి కూడా కలెక్షన్ బాగున్నాయి అనిపించినవి. బట్ అంటే స్పెసిఫిక్గా ఏం తీసుకోలేదు, కానీ ఇంకొకసారి జ్యువెలరీ షాప్కి వెళ్తే విల్ బీ చెకింగ్ కలెక్షన్ అంతా చూస్తాం కదా మనం. సో అలా నేను కూడా ఇలా మొత్తం అపెరల్స్ మొత్తం అన్నీ చూసాము. అయితే మేము లాస్ట్కి ఏం తీసుకున్నామంటే ఒక కాసు రూపు తీసుకున్నానండి. అండ్ అక్షయ తృతీయ కదా అని రూపు తీసుకున్నాను. అంతే అని ఇయర్ రింగ్స్ పక్కన పెట్టామండి, అది ఏదైనా స్కీమ్లో తీసుకుందామని. ఈ రుద్రాక్ష అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చి వినాయకుడు కూడా లైక్ 3 గ్రామ్స్ ఎంతో ఉంది. ఈ పెండెంట్ అయితే 6 అలా ఉందండి. బట్ బ్లూ స్టోన్ ఉండటం వల్ల అసలు యూనిక్ లుక్ ఉందనమాట. ఇవి 2 గ్రామ్స్లోనే ఉన్నాయండి. ఇవన్నీ డైలీ వేజ్ మనం మంగళసూత్రాల్లోకి సూత్రాలు చైన్ నల్లపూసల చైన్లోకి వాటిలోకి చాలా బాగుంటాయండి. మీకు కూడా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్